రామాయణంలో ఉత్తరకాండలో ఉన్నాం. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు బ్రహ్మవరాలు పొందడం వరకు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ముగ్గురు రాక్షస సోదరులు బ్రహ్మవరాలు పొందారు. అది తెలిసి వారి తాత కైకసి తండ్రి సుమాలి పాతాళం నుంచి బయటకు వచ్చాడు. మనవళ్లను కలిశాడు. సుమాలితో పాటు అతని మంత్రులు, బంధువులు అయిన మారీచ, ప్రహస్త, విరూపాక్ష, మహోదరులు కూడా రావణ, కుంభకర్ణ, విభీషణుల్లో ఉన్న అడవికి వచ్చి అభినందించారు. అప్పుడు సుమాలి దశగ్రీవుడైన రావణుడితో ఇలా అన్నాడు: దశగ్రీవ, కఠోర తపస్సుతో బ్రహ్మ వరాలు పొందావు. ఇప్పుడిక భయం లేదు. ఇన్నాళ్ళు విష్ణువుకు భయపడి మన రాక్షసులంతా పాతాళంలో దాక్కున్నారు. మన రాజ్యమైన లంకను కుబేరుడు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ మనం మన లంకను సాధించాలి. ఆ లంకకు నువ్వు అధిపతివి కావాలి. రాక్షస చక్రవర్తిగా మళ్లీ మన జాతిని ఉద్ధరించే శక్తి నీకే ఉంది అన్నాడు. అప్పుడు దశగ్రీవుడు తన తాత సుమాలితో ఇలా అన్నాడు: మాతామహా సుమాలి, నువ్వు చెప్పింది నిజమే. కాని కుబేరుడు నాకు అన్నా. చూస్తూ చూస్తూ అతనికి అపకారం చేసి నా తండ్రిని బాధపెట్టలేను. ఇలా రావణుడన్నాడు. ఆ మాట విని అప్పటికి సుమాలి ఏమీ మాట్లాడలేదు. సమయం వచ్చినప్పుడు రావణుడితో వివరంగా అన్ని చెప్పవచ్చు అనుకున్నాడు. అలా సుమాలితో కలిసి రావణ, కుంభకర్ణ, విభీషణ సోదరులు పాతాళ లోకానికి చేరుకున్నారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. కొన్నాళ్లు వారు ముగ్గురు అక్కడే ఉన్నారు. అప్పుడు సుమాలి ప్రహస్తుణ్ణి రావణుడి దగ్గరకు పంపాడు. ఎలాగైనా లంకపై యుద్ధం చేసేలా రావణుడిని ప్రేరేపించమన్నాడు. అప్పుడు ప్రహస్తుడు రావణుడి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు: దశగ్రీవ, కుబేరుడు నీకు సోదరుడే. కాని వీరులకు, శూరులకు సోదర ప్రేమ ఉండకూడదు. రాజ్యాధిపత్యం కోసం సురలు, అసురులు అందరూ తమ సోదరులతో పోరాడినవారే. ఇప్పుడు లంకను మనం సాధించకపోతే ఇక రాక్షస జాతికి ఉనికే ఉండదు. ఇలా ప్రహస్తుడు రావణుడిలో కుబేరుడిపై శత్రుత్వాన్ని పెంచాడు. లంకపై యుద్ధానికి రావణుడు సిద్ధమయ్యాడు. ముందుగా కుబేరుడితో మాట్లాడి చూద్దామని అనుకున్నాడు. రాక్షస సేనతో లంకను ఆనుకుని ఉన్న త్రికూట పర్వతంపైకి రావణుడు చేరుకున్నాడు. వైభవంగా బంగారు కాంతులతో వెలిగిపోతున్న లంకను చూసి రావణుడు ఆశ్చర్యపోయాడు. లంకను ఆక్రమించాలని ఆ క్షణమే అనుకున్నాడు. అయినా ముందుగా తమ మంత్రి అయిన ప్రహస్తుణ్ణి రాయబారిగా కుబేరుడు దగ్గరకు పంపించాడు. ఇలా చెప్పమన్నాడు: ప్రహస్త, ఒకప్పుడు రాక్షసుల నగరమైన ఈ లంకను తిరిగి తమకివ్వాల్సిందిగా మర్యాదపూర్వకంగానే కుబేరుణ్ణడుగు. అతను చెప్పే సమాధానం బట్టి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. రావణుడి మాటతో ప్రహస్తుడు లంకానగర బంగారు సింహాసనంపై ఉన్న కుబేరుడి దగ్గరకు వెళ్ళాడు. రావణుడు చెప్పమన్నట్లే ప్రహస్తుడు చెప్పాడు. ఒకప్పటి తమ రాజ్యమైన లంకను తిరిగి రాక్షసులకు అప్పచెప్పాలని ప్రహస్తుడు కోరాడు. అప్పుడు కుబేరుడు ప్రహస్తుడితో ఇలా చెప్పాడు: ప్రహస్త, నేను ఈ లంకా నగరానికి వచ్చినప్పుడు రాక్షసులెవ్వరూ లేరు. ఖాళీగా ఉన్న లంకలో నేను ఈ సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేశాను. నేను ఈ లంకను ఆక్రమించలేదు. అయినా దశగ్రీవుడు నా సోదరుడు. అతనిలో ఉన్నది నా తండ్రి రక్తమే. అందుకే ఈ లంకను నాతో పాటే అతన్ని కూడా అనుభవించమని చెప్పు. మేమిద్దరం కలిసే లంకను పాలిస్తాం. మీరందరూ కూడా ఇక్కడే ఉండవచ్చు ప్రహస్త. ఇది నా మాటగా దశగ్రీవుడికి చెప్పు అని కుబేరుడు చాలా మర్యాదపూర్వకంగా చెప్పాడు. ఆ తర్వాత ప్రహస్తుడు రావణుడి దగ్గరకు వెళ్లి ఈ మాట చెప్పాడు. రావణుడు కూడా ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత కుబేరుడు కూడా రావణుడు ఏం చేస్తాడో అని భయపడ్డాడు. ఎందుకైనా మంచిదని కుబేరుడు తన తండ్రి విశ్రవణ ఆశ్రమానికి వెళ్లి కలిశాడు. రావణుడు తన దూతను పంపడం, లంకను అడగడం, ఇలా జరిగిన విషయాలన్నీ తండ్రికి కుబేరుడు చెప్పాడు. అప్పుడు విశ్రవణుడు కుబేరుడితో ఇలా చెప్పాడు: కుబేరా, దశగ్రీవుడితో ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ప్రమాదమే. పైగా బ్రహ్మవరాలు పొందిన అతనికి ఎవరి చేతుల్లోనూ మరణం లేదు. అతను ఎంతటి ఘోర రాక్షసుడో నాకు తెలుసు. అతనితో రాయబారాలు పనిచేయవు. ఎప్పుడు ఏ ఘోరం తలపెడతాడో చెప్పడం కష్టం. కనుక నువ్వు లంకను ఖాళీ చేసి వెళ్లటం అన్ని విధాలా మంచిది. నీ ప్రజలతో కలిసి నువ్వు కైలాసపర్వత ప్రాంతంలో ఒక దివ్య నగరాన్ని నిర్మించుకో. కైలాసపర్వత ప్రాంతంలో మందాకిని నదీ తీరాన ఉన్న అలకాపురి ప్రాంతం నీ రాజ్యానికి అనువైన ప్రదేశం. అక్కడే నీ పాలన సాగించు అని చెప్పాడు. తండ్రి సలహాతో కుబేరుడు లంకను ఖాళీ చేశాడు. విశ్రవణుడు చెప్పినట్టే కైలాసపర్వత ప్రాంతంలో అలకాపురి పేరుతోనే అద్భుతమైన నగరాన్ని సృష్టించి అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసిన సుమాలి, ప్రహస్త, మిగిలిన రాక్షసులందరూ ఆనందించారు.
యుద్ధం లేకుండానే తమ లక్ష్యం నెరవేరిందని సంబరాలు చేసుకున్నారు. దశగ్రీవుడికి భయపడే కుబేరుడు వెళ్లిపోయాడని సుమాలి సంతోషించాడు. వెంటనే రావణుడితో కలిసి ఎక్కడెక్కడో ఉన్న రాక్షస సైన్యాలన్నీ లంకానగరానికి వెళ్లాయి. అప్పటికే అన్ని సౌకర్యాలను కుబేరుడు అద్భుతంగా అభివృద్ధి చేశాడు. అలాంటి అద్భుత నగరంలోకి రావణ సైన్యం ప్రవేశించింది. లంకా రాజ్యానికి రావణుడు చక్రవర్తి అయ్యాడు. అలా లంకా నగరంలో రావణుడి పాలన సాగుతోంది. అప్పటికి రావణుడి సోదరులకు వివాహాలు కాలేదు కనుక ముందు అందరికీ వివాహాలు చేయాలని రావణుడు అనుకున్నాడు. ముందుగా తన సోదరి అయిన శూర్పణఖకు వివాహం చేశాడు. రావణుడి సైన్యంలో శక్తివంతమైన కాలకేయుల రాజు విద్యుజ్జిహ్వతో శూర్పణఖకు వివాహం చేశాడు. ఆ తర్వాత ఒకసారి రావణుడు ఒక అడవిలో విహారానికి వెళ్ళాడు. అప్పుడు అదే అడవిలో మాయాసురుడు కనిపించాడు. అతనితో పాటు అతని కుమార్తె మండోదరి కూడా ఉంది. వారిద్దరిని చూసిన రావణుడు వారి వివరాలు తెలుసుకున్నాడు. అప్పుడు మయుడు అతని కథంతా చెప్పాడు. నాయనా దశగ్రీవ, నేను మయుడిని, కశ్యపుడి భార్యల్లో రెండో భార్య అయిన దితి కుమారుణ్ణి, దైత్యుడిని. అప్సరసల్లో హేమ అనే అప్సరస ఉంది. దేవతలే దగ్గరుండి ఆ హేమతో నాకు వివాహం జరిపించారు. మా ఇద్దరికీ జన్మించిన కుమార్తె ఈ మండోదరి. నాకు 2 కుమారులు కూడా ఉన్నారు. వారి పేర్లు మాయావి, దుందుభి. కొన్నాళ్లకు అకస్మాత్తుగా నా భార్య హేమ అదృశ్యమైంది. చాలా కాలం కోసం ఆమెను వెతికాను, కాని కనపడలేదు. ఆ తర్వాత ఆమె మళ్లీ దేవలోకానికి వెళ్ళిపోయిందని తెలిసింది. ఇక యవ్వనానికి వచ్చిన నా కుమార్తె మండోదరికి తగిన వరుడి కోసం వెతుకుతూ ఇలా తిరుగుతున్నాను అని మయుడు అన్ని వివరాలు చెప్పాడు. అప్పుడు రావణుడు కూడా తన గురించి అన్ని వివరాలు చెప్పాడు. బ్రహ్మర్షి అయిన పులస్త్యుడి మనవడు, విశ్రవణుడి కుమారుడే దశగ్రీవుడు అని తెలిసి మయుడు సంతోషించాడు. తన కుమార్తెకు ఇంతకన్నా మంచి వరుడు దొరకడని అనుకున్నాడు. తన కుమార్తెను వివాహం చేసుకోమని మయుడు రావణుణ్ణి కోరాడు. అందుకు రావణుడు అంగీకరించాడు. అదే అరణ్యంలో రావణ మండోదరిల వివాహం జరిగింది. తన కుమార్తెను వివాహం చేసుకున్నందుకు మయుడు సంతోషించాడు. యుద్ధంలో ఎంతటి వీరుణ్ణైనా దిగ్బంధించే శక్తి అస్త్రాన్ని రావణుడికి మయుడు ఇచ్చాడు. ఆ అస్త్రాన్నే యుద్ధంలో రావణుడు లక్ష్మణుడిపై ప్రయోగించాడు. అలా రావణ మండోదరిల వివాహం జరిగింది. వారిద్దరూ లంకకు వెళ్లారు. రావణుడి పట్టమహిషి మండోదరి. ఇక తన వివాహం జరిగింది కాబట్టి కుంభకర్ణ, విభీషణులకు కూడా వివాహం ఏర్పాట్లను రావణుడు చేశాడు. వైరోచన అనే దానవరాజు కుమార్తె వజ్రజ్వాల. ఆమెతో కుంభకర్ణుడి వివాహం జరిగింది. గంధర్వరాజుల్లో ప్రఖ్యాతి చెందినవాడు శైలూష. అతని కుమార్తె శరమ. ఆ శరమను విభీషణుడు వివాహం చేసుకున్నాడు. అలా రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖ అందరి వివాహాలు జరిగాయి. కొన్నాళ్లకు రావణ మండోదరులకు మేఘనాథుడు జన్మించాడు. అతను ఇంద్రుణ్ణి జయించాడు. ఇంద్రుణ్ణి జయించటం వల్లే మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది. ఆ పేరుతోనే మేఘనాథుడు ప్రఖ్యాతి చెందాడు. ఇతను జన్మించినప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా మేఘాలు పెద్ద పెద్ద శబ్దాలు చేశాయి. ఆ శబ్దానికి లంకానగరం అదిరిపడింది. అందుకే అతనికి రావణుడు మేఘనాథ అని పేరు పెట్టాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు కుంభకర్ణుడిపై బ్రహ్మ ఇచ్చిన వరం లాంటి శాపం పనిచేయడం మొదలుపెట్టింది. నిల్చున్నవాడు నిల్చున్నట్లే కుంభకర్ణుడు నిద్రపోయేవాడు. తన కోసం ఒక నిద్రాభవనాన్ని కట్టించమని కుంభకర్ణుడు రావణుణ్ణి కోరాడు. లంకలోని అతిపెద్ద భవనాన్ని కుంభకర్ణుడి నిద్ర కోసం రావణుడు కట్టించాడు. కుంభకర్ణుడు ఎత్తు ఒక పెద్ద పర్వతమంత ఉంటుంది. అందుకే అతని శరీరానికి సరిపోయేలా ఒక చిన్నపాటి ఊరంత భవనాన్ని రావణుడు కట్టించాడు. అప్పటినుంచి కుంభకర్ణుడు అక్కడే నిద్రించేవాడు. ఇలా రావణుడు, అతని సోదరుల వివాహాలు జరిగాయి. ఇక ఆ తర్వాత రావణుడు తన రాక్షస శక్తిని చూపించాడు. రాజ్యాలను ఆక్రమించటం మొదలుపెట్టాడు. ఆ వివరాలేంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.